నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏటుగా పేరొందినటువంటి విజయసాయిరెడ్డి గారు నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన ఏం మాట్లాడతారా అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ఆయన మొదట్లో ఏ విధమైనటువంటి హింట్ లిక్కర్ స్కామ్ గురించి ఇచ్చారో ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటూనే రాజ్ కసిరెడ్డికి మొత్తం తెలుసు అంటున్నారు. అసలు ఆయన ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు, ఒక పక్కేమో మరి ఆయనకు ప్రాణభయం ఉండే అవకాశం ఉంది, అందుకని ఎలా మాట్లాడారు అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఆ తర్వాత మరి ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారణకి పిలుస్తారు అంటున్నారు. మరి ఆయన ఎలాంటి విషయాలు అడిగే అవకాశం ఉంది? మళ్ళీ మిథున్ రెడ్డి గారు ఏమైనా జైలుకి వెళ్ళబోతున్నారా? ఓవరాల్ గా అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి, అలాగే ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, మరి ఇది ఎండుకు చేరుకుంది అనుకోవచ్చా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మన ముందున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం. సరే, లిక్కర్ స్కామ్ ఏళ్ల తరబడి సాగుతూనే ఉందండి. అయితే ఇది మొదలైంది విజయసాయిరెడ్డి గారితో, మరి ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది ఆయనే లాస్ట్ ఇంకా అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. తీరా ఆయన వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు అంటున్నారు. ఏంటి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంటారు? మళ్ళీ మిథున్ రెడ్డి గారిని ఎందుకు విచారణకు పిలుస్తున్నారంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మద్యం పాలసీ మాటున జరిగిన వేలాది కోట్ల రూపాయల వసూళ్ల అంశంలో విచారణ జరుగుతూ ఉంది. సిట్టు జరిపిన విచారణలో అసలు పాలసీ రూపకల్పన ఎలా జరిగింది, పాలసీ రూపకల్పనలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, అలాగే ఈ పాలసీ ఎగ్జిక్యూషన్ చేసిన అధికారులు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు, అలా ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఏ విధంగా లంచాలు వసూళ్లకు పాల్పడ్డారు, లంచాలు ఇచ్చింది ఎవరు, ఆ లంచాలని వసూలు చేసింది ఎవరు, ఎందుకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది, ఎంతెంత లంచాలు ఇచ్చారు, ఇవన్నీ విచారణ జరిగినాయి. ఈ లంచాలు వసూళ్లు చేసిన వ్యక్తులు, ఆ వసూళ్లు చేసిన సొమ్ముని తరలించిన వ్యక్తులు, ఆ తరలించిన సొమ్ముని స్టోర్ చేసిన వ్యక్తులు, ఆ స్టోర్ చేసిన సొమ్ముని వైసీపీ అభ్యర్థులకి పంపిణీ చేసిన వ్యక్తులు, అలాగే విదేశాలకి తరలించిన వ్యక్తులు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, ఇట్లా ఒక అవినీతి నెట్వర్క్ లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఎంతటి స్థాయి పాత్ర పోషించారు, ఎవరెవరికి ఏ లబ్ధి చేకూరింది, ఎవరెవరు ఈ క్రమంలో వాళ్ళు సొంతంగా ఆస్తులు సమకూర్చుకున్నారు, ఇవన్నీ కూడా సిట్టు కూపిలాగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంతొచ్చింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం విచారణ చేస్తుంది? మనీ లాండరింగ్ కి సంబంధించిన విచారణ చేస్తుంది. అంటే అవినీతి జరిగిందనేది వాస్తవం, వేల కోట్ల వసూళ్లు జరిగాయనేది వాస్తవం. ఈ జరిగిన ఈ అవినీతి బాగోతపు సొమ్ముని, నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్పు చేసుకున్నారు, విదేశాలకు తరలించారు. అంటే ఇక్కడ వన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది అంటేనే జరిగిన లావాదేవీల గురించి, ఆ లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఏంటి అనేది నిర్ధారణ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది అంటేనే అవినీతికి ఎండార్స్ చేసినట్టే. జరిగిపోయిన అవినీతికి, జరిగిపోయిన వసూళ్లకి, వసూళ్లు చేయబడ్డ నల్ల డబ్బుకి, వేలాది కోట్ల రూపాయల తరలింపుకి, ఈ జరిగిన అక్రమ ట్రాన్సాక్షన్స్కి, వీటికి అన్నిటికీ ఎండార్స్ చేస్తూనే ఒక అవినీతి భాగవతం జరిగింది. కాబట్టి ఆ తర్వాత క్రమంలో జరిగిన ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు రోడ్డు మీద వెళ్తుండగా నీకు ఒక 5 కోట్ల రూపాయలు ఒక పెట్టెలో ఒక మూట కట్టి నల్ల డబ్బు దొరికింది అనుకుందాం. అది నల్ల డబ్బు దొరకటం వరకు ఓకే, కానీ దాన్ని నువ్వు ఫర్దర్ గా నువ్వు ఇంట్లోనే పెట్టుకొని రోజు ఒక నోటు ఖర్చు పెట్టుకుంటూ ఉండలేవుగా. అంత డబ్బు ఉన్నప్పుడు సడన్ గా మోడీ గారు సాయంత్రం మైక్ లో ఈ నోట్లన్నీ రద్దు చేస్తారని ఎక్కడంటాడో కాబట్టి అని చెప్పని వీటిని ఆస్తుల రూపంలో కొనుక్కోవాలి. ఆస్తులు కొనాలి అని అంటే అమ్మేవాడు బుక్ వాల్యూ అయినా సరే వైట్ చూపించాలిగా. ఆ వైట్ చూపించడానికి నీ దగ్గర నల్ల డబ్బు ఉంది, మరి వైట్ కావాలిగా. మరి ఆ వైట్ కోసం ఏం చేస్తావు? ఎవరో ఒక ఆడిటర్నో ఎవరో ఒకరిని పట్టుకొని, సార్ నాకు కొంచెం వైట్ అమౌంట్ కావాలి, ఎంత? ఇంత అమౌంట్. దానికి అతను ఏదో బేరం మాట్లాడతాడు. ఆ మాట్లాడే క్రమంలో నీకు కొంత వైట్ అమౌంట్ ఎవరో దానికి తగిన వాళ్ళని అరేంజ్ చేసి ఈ నల్ల డబ్బు తీసుకొని వైట్ అమౌంట్ ఇస్తారు. దీన్ని మనీ లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే ఏంటి? లాండరీ అంటే మనం దేని అంటాం? లాండరీ అంటాం మనం, లాండరీ షాప్ అంటాం. అంటే ఏంటి? అక్కడ వాష్ చేస్తారు, మురికి పట్టిన బట్టల్ని ఉతికి శుభ్రం చేస్తారు. నల్ల డబ్బుని లాండరింగ్ చేయడం ద్వారా తెల్ల డబ్బుగా మార్చడం. మనీ లాండరింగ్ అంటే జస్ట్ లైక్ బట్టల లాండరింగే. మురికి పట్టిన బట్టల్ని ఉతికి ఎట్లయితే స్వచ్ఛమైన బట్టలుగా మారుస్తారు, అట్లాగే నల్ల డబ్బు అంటే అకౌంట్ ఫర్ కాని డబ్బుని, అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుని లాండర్ చేసి తెల్ల డబ్బుగా మార్చడం. దానికి యూజువల్ గా అధికారికంగా ఉన్న ప్రొసీజర్ ఏంటి? నాకు ఈ ఆదాయం సమకూరిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలియజేసి సదరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి అధికారికంగా వైట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అడుగుతారు, ఏ రూపంలో సంపాదించావయ్యాను అని అడుగుతారు. సార్ నేను బ్రోకర్ పనులు చేశా, సార్ నేను లంచాలు తీసుకున్నా అని చెప్పని డిస్క్లోజ్ చేయలేవు, ఎందుకంటే ఇది ఇల్లీగల్ మనీ కాబట్టి. అందుకోసం నువ్వు అధికారికంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి దాన్ని వైట్ చేసుకోలేవు. కాబట్టి ఈ అక్రమ మార్గాల్లో చేస్తుంటావు. ఈ అక్రమ మార్గాల్లో ఈ నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేస్తున్నావు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ ఏంటి, నువ్వు ఒక వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి దాన్ని, నీకు 100 రూపాయల ఆదాయం వస్తే నువ్వు 30 రూపాయలే డిస్క్లోజ్ చేసి 30 రూపాయలకి ట్యాక్స్ పే చేసి మిగిలిన 70 రూపాయలు దాచుకున్నావు అనుకో,
అది ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయని సంపాదన. దాని వరకు కొంతవరకు కన్సిడర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ మీద రైడ్ చేస్తే నీ సంపాదనకు సంబంధించిన ప్రూఫ్లు వాళ్ళకి దొరికితే దానికి పెనాల్టీ వేసి వదులుతారు. కానీ నువ్వు ఈ లంచాల రూపంలో, కబ్జాల రూపంలో ఇట్లా సంపాదించిన సొమ్ము ఉందనుకో, నువ్వు ఏ సంపాదనో, అది ఏ అక్రమాలు చేసిన సంపాదనో, నువ్వు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసావో, ఆయుధాలు అమ్మావో, 10 మంది మనుషులను పెట్టి దోపిడీలు చేయించావో, దౌర్జన్యాలు చేసావో, 10 మంది అమాయకులను చూసి వాళ్ళ ఆస్తులు కబ్జాలు చేసి సంపాదించావో, కాబట్టి అలా సంపాదించినది కాబట్టే నువ్వు దాన్ని డిస్క్లోజ్ చేయలేకపోయావు. దీనికి నువ్వు ఈ అధికారికంగా కాకుండా ఈ లాండరింగ్ ప్రక్రియను ఎంచుకుంటున్నావు కాబట్టి దీనికి పడే శిక్షలు ఎక్కువ. నీ ఆస్తులు సీజ్ చేయడంతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, అసలు సంపాదించిన దానికన్నా ఈ కొసర వల్ల ఇంకా ఎక్కువ శిక్షకు గురవడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసే కేసులు, ఆ కేసుల్లో కనుక నీ తప్పు నిర్ధారణ జరిగింది అని అంటే విధించబడే శిక్ష మొట్టమొదట అన్ఐడెంటిఫైడ్ సంపాదన, రెండోది దానికి పడే శిక్షలు బెయిల్ రావడానికి కూడా సంవత్సరాల తరబడి పట్టుద్ది ఈడీ కేసులు నమోదైతే. కాబట్టి వాళ్ళ అసలు శిక్షలు పీక్ చేరింది విచారణ. అవినీతి జరిగిందనేది నిర్ధారణ అయిపోయింది. ఈ అవినీతి సొమ్ముని మనీ లాండరింగ్ చేశారు. ఇక్కడ ఎవరెవరు చేశారు, ఎవరికి చేరింది, ఎవరి ద్వారా ఈ సొమ్ముని మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనేది ఆల్రెడీ అనిల్ చోక్రా అని ఒకరిని అరెస్ట్ చేశారు. వాడికి సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ముంబైకి సంబంధించి మనీ లాండరింగ్ చేసినట్టుగా నిర్ధారణ అయింది. మొత్తం 1000 కోట్ల రూపాయల వసూళ్లలో 100 కోట్లు అనేది ఒక చిన్న పీనట్. కాబట్టి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పిన ప్రకారం వీళ్ళ ద్వారా 4000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయని చెప్పనే సాక్ష్యాధారాలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చారు. ఆ తర్వాతే ఈడీ ఎంటర్ అయింది. ఇప్పటి వరకు మనకి బాహ్య ప్రపంచంలో తెలిసిన సమాచారం చాలా తక్కువ. ఈడీ 20 చోట్ల రైడ్లు చేసి సమాచారాన్ని సేకరించింది ఇప్పటికే. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఏ అంశాల్లో ప్రశ్నించారు, ఏ అంశాల్లో ఇతను ఏ సమాచారం ఇచ్చాడు అనేది క్లోజ్డ్ రూమ్ లో జరిగింది. అది వార్తాపత్రికల్లో వాళ్ళకున్న సోర్స్ మేరకు వాళ్ళు కొంత సమాచారాన్ని సేకరించి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు, ఎవరెవరు దీనికి పాల్పడ్డారనే సమాచారాన్ని అతను షేర్ చేశాడు అని చెప్పనే కొన్ని వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఒక చిన్న డౌట్ అండి, విజయసాయిరెడ్డి గారు మరి నిన్న ప్రెస్ ముందు అంటున్నారు ఈ స్కామ్తో నాకు సంబంధం ఉంటే ఇప్పటివరకు చాలా మందిని అరెస్ట్ చేశారు, నన్ను కూడా చేసుండేవాళ్ళు కదా అంటున్నారు. అంటే ఆయనకి సంబంధం లేదనుకోవాలా? మీరు అన్నట్టు మనీ లాండరింగ్ టైంలో ఆ మనీ ఇచ్చిన వాళ్ళతో పాటు లాండరింగ్ చేసి మార్చిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండదంటారా? ఇక్కడ ఒకటి, విజయసాయిరెడ్డి పాలసీ రూపకల్పనలో నా ప్రమేయం ఉంది, దానికి జరిగిన ప్రాథమిక చర్చలు మా ఇంట్లోనే జరిగినాయి అని చెప్పని అతను నిన్న కూడా చెప్పాడు. ఆ సమావేశాల్లో నేను పాల్గొన్నాననే చెప్పాడు అతను. అయితే ఇక్కడ ఏంటి, అతను ఈ కేసులో అక్యూజ్డ్ గా కూడా ఉన్నాడు. అయినా సరే అతను నేను విచారణకు సహకరిస్తా, నేను విజిల్ బ్లోయర్ గా నా దగ్గర ఉన్న సమాచారాన్ని విచారణకి నేను వాళ్ళకి అధికారులకు షేర్ చేస్తా అని చెప్పని చెప్పున్న మేరకు అతనికి కొంత ఇమ్యూనిటీ ఇచ్చారు విచారణ సంస్థ. విచారణకు సహకరిస్తున్నాడు కాబట్టి జస్ట్ లైక్ వివేకానంద రెడ్డి కేసులో ఎలా అయితే దస్తగిరికి ఇమ్యూనిటీ దక్కిందో అలాగే ఈ కేసులో విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ గా ఉన్నాడు. అతను మీడియా ముందుకు వచ్చేయమంటున్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఇదంతా తెలిసి ఆయన ఒప్పుకోడు అంటున్నాడు. అంటే ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయన క్రెడిబిలిటీ ఆపాదించినట్టు కాదు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఆయన ప్రభుత్వంలో ఒక పాలసీ డెసిషన్ అనేది ఎక్కడో 10 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ ప్లేస్ లో కూర్చొని డిసైడ్ చేస్తే దాన్ని నేను క్యాబినెట్లో పెట్టి ఆమోదించాడు. అంటే ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ పట్ల కానీ పాలన పట్ల కానీ అసలు కనీసం పట్టు లేదు. ఆయన కళ్ళు మూసి ఆయన ప్రభుత్వంలో ఇన్ని 1000 కోట్ల రూపాయల అక్రమాలకి ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళందరూ తెరలేపి ఇన్ని 1000 కోట్లు సంపాదించుతుంటే తెలియని స్టేజ్లో ఆయన ఉన్నాడు అని అంటే ఆయన ఎంత దద్దమ్మో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుణ్ణి ఈ రాష్ట్ర ప్రజలు ఎంపిక చేసుకున్నారు అని చెప్తా ఉన్నాడు ఆయన. పైకి ఇంకో మాట ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినా పొరుల దండాలు పెట్టినా రేపు ఎలక్షన్స్ లో మళ్ళీ నెగ్గడు అంటున్నాడు. అంటే పాలకుడుగా ఆయన ఎటు అసమర్థుడే, పార్టీ అధినేతగా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారు అనేది కూడా చూసుకోకుండా వాళ్ళు రాసిచ్చే ప్రతి స్క్రిప్టు యథావిధిగా చదివేసి నవ్వులు పాలవుతున్నాడు. హింసను ప్రేరేపించే నాయకుడిగా పోర్ట్రేట్ అవుతున్నాడు. పెట్టుబడిదారులను జైలుకు పంపిస్తాననే స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని అంటే ఏంటి, పార్టీ అధినేతగా కూడా ఒక ఫెయిల్యూర్ ఇతను. జగన్మోహన్ రెడ్డి గాలి తీసేస్తున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డిని ఏమీ తెలియదు అని చెప్తానే తెలియదని మీడియాకి చెప్తున్నాడు. మీడియా ముందు జగన్మోహన్ రెడ్డిని పలసం చేస్తున్నాడు. ఇంటర్నల్గా ఎవరెవరు ఈ సొమ్ములో భాగస్వాములు. ఎందుకంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఉన్న అభియోగాలు ఏంటి, ఇప్పుడు అతని మీద మోపిన ఛార్జెస్ ఏంటి, ఈ డబ్బు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశాడు అని చెప్పని.
వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయాల్సిన అవసరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు ఏం సంబంధం? అది ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అసలు అతనికి ఏం సంబంధం? మహా అయితే అతను పోటీ చేస్తున్న ప్రాంతంలో తనకి సహకరించే 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపిణీ చేశాడంటే ఒప్పుకుందాం. కానీ రాయలసీమ ప్రాంత అభ్యర్థులందరికీ అతను డబ్బులు పంపిణీ చేశాడు అని అంటే అతనికి ఏం అవసరం? పార్టీ అధినేత ఎవరు? టికెట్లు ఇచ్చింది ఎవరు? ఆ అభ్యర్థులకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాటించాడు. అభ్యర్థులకి ఫండ్ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ఖర్చు కన్నా ఇన్ని కోట్ల రూపాయలు అభ్యర్థులకు పంపిణీ చేశారని చెప్పని నిర్ధారణ అవుతా ఉంటే అది కూడా ఒక నేరమేగా. కాబట్టి ఇక్కడ 100% వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు విజయసాయిరెడ్డి విచారణ సంస్థకి ఇచ్చున్నాడు. వైసీపీ పార్టీ రేపటి రోజున మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ తీయటంలో విజయసాయిరెడ్డి విచారణ సంస్థకు కావాల్సిన సమాచారం అందించాడు. మనీ లాండరింగ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, 1 సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్ర మొదలు పెడతా అని. పైగా వాళ్ళ శ్రేణులు కూడా చెప్పుకుంటున్నాయి కదా, 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్ప నరుకుతామని చెప్పని. ఈ రప్ప నరుకుడు కాదురా నాయన, మీరు పాదయాత్రలు చేసినా పొరుదండాలు పెట్టినా కూటమిగా 2029 వరకు కొనసాగితే ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి? కూటమిని విచ్ఛిన్నం చేయటం అంటే ఏంటి? బీజేపీకి వీళ్ళకి నువ్వు గ్యాప్ తేవాలయా? వాళ్ళు చాలా ప్రాపర్ కోఆర్డినేషన్తో కేంద్రం రాష్ట్రం కలిసి వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. కేంద్రాన్ని రాష్ట్రాన్ని విడగొట్టకుండా 2019కి ముందు ప్రత్యేక హోదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఎమోషనల్గా ఒత్తిడి పెంచి ఆ రోజు ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేలాగా చేయగలిగావు. ఇవాళ నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే ఆ రోజు నేనున్నా నీ పక్కన, నేను ఇచ్చిన సలహాలు, నేను రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఢిల్లీలో ఉండి నీకోసం నేను ఛానలైజ్ చేశా. ఇవాళ నువ్వు నన్ను పక్కకి నెట్టేసి ఈ పక్కన ఈ తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు, తప్పుడు స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళని పెట్టుకున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు చూసి నవ్వింది అన్నట్టుగా ఇవాళ తెలుగుదేశం నుంచో జనసేన నుంచో ఎక్కుపెడుతున్న విమర్శల కన్నా కూడా నిన్నటి వరకు కాపురం చేసేలేని విజయసాయిరెడ్డి లేవనెత్తుతున్న అంశాలు ఆయనకి చాలా తలనొప్పిగా తయారైనాయి. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడని ఆయన అంటున్నాడు, సవాలు విసురుతున్నాడు. నాకుందా కూతురు, నా కూతురుని ఇచ్చిన వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకేం అవసరం కక్కుర్తిపడి చేజాపి డబ్బులు వసూలు చేయాల్సిన బాధ్యత నాకేం కర్మ? నాకున్నదేదో నాకుంది, నాకు అదే చాలు. నేను ఎవరి దగ్గర కక్కుర్తిపడి చేతులు చాపాల్సిన అవసరం నాకే ఉంది అంటే ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కక్కుర్తిపడి అడ్డమైన తిండికి నువ్వు కక్కుర్తి పడుతున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చూపుతా ఉన్నాడు. నాకున్నది చాలు, నేను కక్కుర్తిపడే నైజం నాది కాదని చెప్పని తను చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం నలుగురిలో పాలకుడుగా ఒక చేతకానాడు, పార్టీ అధ్యక్షుడు కూడా అసమర్థుడని చెప్పని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. ఇక మీరు ప్రస్తావించిన మిథున్ రెడ్డి, ఇవాళ వాస్తవంగా నిన్న విచారణ సంస్థలు న్యాయస్థానాలు మిథున్ రెడ్డి విషయంలో కొంచెం చూసి చూడనట్టు పోయారు. కానీ అతను ఫైల్ చేసిన ఒక అఫిడవిట్, అతను నిన్న ఏసీబీ న్యాయస్థానాన్ని తనకి బెయిల్ ఇచ్చిన సందర్భంలో సిట్టు కార్యాలయంలో ఏ రోజు అతను సంతకాలు పెట్టాలనేది ఒక షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి వారం ఏ రోజుల్లో సంతకాలు పెట్టాలని. అలాగే ఇవాళ శుక్రవారము సోమవారం అతను సంతకాలు పెట్టాల్సి ఉంది. పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో అతను ఒక అఫిడవిట్ నిన్న ఫైల్ చేశాడు. 23వ తారీఖు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. 26వ తారీఖు రోజున రిపబ్లిక్ డే పీరియడ్లో నేను పాల్గొనాల్సి ఉంది కాబట్టి నాకు ఈ సంతకాలు పెట్టడం వెసులుబాటు ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానం సరే ఎంపీగా అతని విధుల నిర్వహణలో అవసరం ఉంది కాబట్టి అని చెప్పని దాన్ని పరిగణలోకి తీసుకొని అతనికి రిలాక్సేషన్ ఇచ్చారు. సరే 23, 26 సంతకాలు పెట్టనవసరం లేదులే అని చెప్పని. కానీ వాస్తవంగా ఏంటి, అతను వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతున్నాడు. నువ్వు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవ్వాలని చెప్పని అఫిడవిట్లో ఫైల్ చేయి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణకు హాజరు కావాలని చెప్పని న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చావు? తెలిసి నీకు ఇవాళ 23వ తారీఖు రోజు విచారణకు హాజరు కమ్మని 4 రోజుల నాటే నీకు నోటీసులు వచ్చినాయి. విజయసాయిరెడ్డిని 22, నేను 23 రమ్మనమని చెప్పని నీకు 4 రోజుల నాటే నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినప్పుడు 23వ తారీఖు రోజు నేను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సంతకం పెట్టలేను అని చెప్పని అదే కన్వే చేయి. ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చావు న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చేంతటి ధైర్యానికి ఎందుకు ఒడిగట్టావు? నువ్వు ఒక విచారణకు హాజరవుతున్నావు, జస్టిఫైడ్ రీజన్ అది. నువ్వు హైదరాబాద్లో విచారణకు హాజరవుతూ అక్కడ సంతకం పెట్టలేవు కాబట్టి అదే విషయాన్ని తెలియజేయి. ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? సరే ముందెప్పుడు ఈ నోటీసు రాకముందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పని లాయర్కి చెప్పావు అనుకో, కానీ నిన్న కదా అఫిడవిట్ ఫైల్ చేసింది, అది నిన్న కదా న్యాయస్థానం నీకు అనుమతి ఇచ్చింది. అప్పుడైనా సరే కరెక్షన్ చేసావా దాన్ని? స్టాండింగ్ కమిటీ సమావేశం కాదండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవ్వాలి అని చెప్పని మేము అది కాగితం వేసినప్పుడు అట్లా ఉంది, కానీ అసలు సమాచారం ఇది అని చెప్పని చెప్పావా? అంటే
బాహాటంగా న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నావు, మీడియా ముఖంగా రాష్ట్రం అంతా తెలిసిన సమాచారాన్ని కూడా వక్రీకరిస్తున్నావు అని అంటే ఏం చేయాలి వీళ్ళని? న్యాయస్థానం అసలు వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఇంత చిన్న విషయంలోనే న్యాయస్థానానికి ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తున్న వ్యక్తులకి వీళ్ళకి బెయిల్ ఇచ్చి వీళ్ళని బయట వదిలిపెడితే వీళ్ళు చేసే నిర్వాకాలు ఎట్లుంటాయి? రేపు అసలు కేసులో సాక్ష్యాలని వీళ్ళు ప్రభావితం చేయరని చెప్పని గ్యారంటీ ఏంటి? కాబట్టి మిథున్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా న్యాయస్థానం పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం దృష్టికి ఇతను న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చిన అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సిట్టు తరపు న్యాయవాదులకు ఉంది. కాబట్టి ఇక్కడ 100% విజయసాయిరెడ్డి ఇస్తున్న ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి పుట్టి ముంచబోతుందనేది వాస్తవం. వైసీపీ పార్టీలో ఎవరెవరి ప్రమేయంతో ఈ అక్రమాలు జరిగాయి, ఎవరెవరి ప్రమేయంతో ఈ మనీ లాండరింగ్ జరిగింది, ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారు అనేది ఇప్పటికే సిట్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించింది. కాబట్టి ఆ సేకరించిన సమాచారం ప్రాతిపదికగా జరుగుతున్న విచారణలో రేపటి రోజున వీళ్ళందరూ సిట్టు నుంచి బెయిల్ దక్కించుకున్న ఈడీ కేసుల్లో మళ్ళీ అరెస్ట్ కావటం ఖాయం. ఈసారి రంగం విజయవాడ జైల్లో, నెల్లూరు జైల్లో కాకుండా ఏకైకన తీహార్కి షిఫ్ట్ కావటం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.